చిన్నప్పుడు రేడియోలో ఈ పాట తెగ వస్తూ ఉండేది. ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు అని. బేసికల్గా ఈ పాటకి ఎక్సెల్కి ఒకలాంటి సంబంధం ఉంది. అదేంటంటే ఈ పాటలో కూడా వాళ్ళు ఎవరినో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఇంకెవరో వస్తారు. మనకు కూడా ఎక్సెల్లో అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమే ఎదురవుతుంది. అదేంటంటే మనం ఒకలాంటి డేటాని ఒక సెల్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ ఇంకోలాంటి డేటా వస్తుంది. దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. పదండి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ లాంటిది ప్రిపేర్ చేశాను అనమాట. ఇందులో నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎంటర్ చేస్తే అవి ఎంత టోటల్ సేల్స్, ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది, ప్రాఫిట్, దాని పర్సంటేజ్, ఇంకా కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకున్నాను. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఎంటర్ చేసాం అనుకోండి, ఆరెంజ్ చాకో అన్నది కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఆరెంజ్ చాకో అనేది వన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మేము అమ్మేది. ఇట్లా కాకుండా నేను ఏదైనా ఒక 5 స్టార్ని ఎంటర్ చేస్తాను. ఇప్పుడేమవుతుందంటే నాకు అన్ని ఎర్రర్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఇదే ఓ సుబ్బారావు, ఓ వెంకట్రావు ప్రాబ్లం. ఎందుకంటే ఆ సినిమాలో వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు ఒకటి అనుకుంటున్నారు, ఇంకొకటి ఏదో వచ్చింది. మనకు కూడా ఇదే ప్రాబ్లం ఎదురవుతుంది అనమాట. ఇక్కడ ఈ ప్రాబ్లంని పరిష్కరించడానికి మనం ఎక్సెల్లో డేటా వ్యాలిడేషన్ అన్న ఫీచర్ని వాడుకోవచ్చు. అది వాడితే ఏమవుతుందంటే మనం కావాల్సిన డేటానే సెల్లో ఎంటర్ చేయగలం. వేరే డేటాని ఎక్సెల్ ఎంటర్ చేయడానికి కూడా ఒప్పుకోదు. పదండి ఎలా చేయాలో చూపిస్తాను మీకు అది. సో ఇప్పుడు మనం D5 అనే సెల్, అందులో ఏది పడితే అది ఎంటర్ చేస్తున్నాం. అట్లా కాకుండా D5లో ఇక్కడ నా దగ్గర అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్స్లో ఒక ప్రోడక్ట్ మాత్రమే ఎంటర్ చేయగలగాలి, ఏదో ఒక ప్రోడక్ట్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ రేంజ్ ఎక్కడుందో, అవైలబుల్ ప్రోడక్ట్స్ రేంజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు L6 నుంచి L27 వరకు ఉంది. బట్ ఇది ఈ పేజ్లోనే ఉండక్కర్లేదు, మనం వేరే పేజ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అవైలబుల్ ప్రోడక్ట్స్ అని ఒక రేంజ్ పెట్టుకుని ఇందులో కూడా నేను మెయింటైన్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇవి ఉన్నాయి, ఇంకొక 2-3 ప్రోడక్ట్స్ కూడా మనం యాడ్ చేసుకుందాం ఫ్యూచర్ కోసం అని అనుకుంటే అవి కూడా మనం ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ అవైలబుల్ ప్రోడక్ట్స్ అనేది ఇక్కడ ఉంది. దీనికి నేను జస్ట్ మన రెఫరెన్స్ కోసం ఒక బోర్డర్స్ యాడ్ చేసి చూపిస్తాను మీకు, సో దట్ వీ విల్ కైండ్ ఆఫ్ నో ఎగ్జాక్ట్లీ వేర్ దిస్ ఈస్. సో ఇది B3 నుంచి B24 వరకు ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడికి వస్తాను, ఈ D5 సెల్ సెలెక్ట్ చేస్తాను. ఈ సెల్ కదా మనం డేటా వ్యాలిడేషన్ సెట్ చేయాలి. సో ఇక్కడ మనము డేటా రిబ్బన్లోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్ అని బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తాం. నార్మల్గా ఎక్సెల్ ఏంటంటే ఎనీ వాల్యూ ఒప్పుకుంటుంది. నువ్వు ఏ సెల్కి వెళ్ళి ఏ వాల్యూ అయినా టైప్ చేయొచ్చు, ఎక్సెల్కి ప్రాబ్లం ఏమి ఉండదు. అట్లా ఎనీ వాల్యూ బదులు ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే అలో చేయాలి. ఆ లిస్ట్ ఏంటి అనేది మనం స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఎనీ వాల్యూ నుంచి లిస్ట్కి మార్చుకుని లిస్ట్ సోర్స్ దగ్గర సోర్స్ సెల్లో క్లిక్ చేసి ఈ లిస్ట్ని మనం పాయింట్ చేస్తాం. సో ఇక్కడ లిస్ట్ B3 to B24 వరకు అంతే. ఓకే కొట్టామనుకోండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే D5 సెలెక్ట్ చేస్తే ఇక్కడ నీకు ఒక చిన్న బాక్స్ లాగా వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఆ అవైలబుల్ ప్రోడక్ట్స్ అన్నీ నాకు అక్కడ నీట్గా చూపిస్తుంది అనమాట. అందులోంచి నేను ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకున్నవే అది మనకి అక్కడ అలౌ చేస్తుంది, మిగతా వాటిని మనం పెట్టుకోవడానికి లేదు. సో మిల్క్ బార్స్ కానీ మింట్ చాక్లెట్ కానీ ఏదైతే ఒక ప్రోడక్ట్ని మనం అవైలబుల్ ప్రోడక్ట్ని మనం అందులో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అట్లా కాకుండా నా ఇష్టం వచ్చి నేను టైప్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, నేను 5 స్టార్ అని టైప్ చేయడానికి ట్రై చేసి ఎంటర్ కొడితే నాకు ఒక ఎర్రర్ మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ది వాల్యూ డజంట్ మ్యాచ్ ద డేటా వ్యాలిడేషన్ రిస్ట్రిక్షన్స్ డిఫైన్డ్ ఫర్ దిస్ సెల్. సో మీకు ఈ మెసేజ్ అంతగా నచ్చట్లేదు, వేరే ఏదైనా స్పెషల్ మెసేజ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, మీరు అది కూడా చేసుకోవచ్చు. ఈ సెల్ని సెలెక్ట్ చేసి డేటా వ్యాలిడేషన్కి వెళ్ళి ఎక్కడైతే లిస్ట్ పెడుతున్నారో అక్కడ ఎర్రర్ అలర్ట్ అన్న దానికి వెళ్ళి అక్కడ మనకు నచ్చిన మెసేజ్ కూడా టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్లీజ్ సెలెక్ట్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అని అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 5 స్టార్ అని టైప్ చేస్తే నాకు ఈ మెసేజ్ వస్తుంది, ప్లీజ్ సెలెక్ట్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్, రీట్రై. ఒక న్యూ ఫీచర్ ఏంటంటే ఎక్సెల్ 365లో ఇదివరకు వెర్షన్స్లో అనుకోండి మనం ఓన్లీ సెలెక్షనే చేసుకోవాలి. న్యూ ఫీచర్ ఎక్సెల్ 365లో వాళ్ళు ఏం చేశారంటే మనం టైప్ చేస్తూ ఉంటే అట్లాంటి ప్రోడక్ట్ ఏమైనా ఉంటే అది చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ అని కొట్టాను అనుకోండి, నాకు ఆర్గానిక్ చాకో సిరప్, ఆరెంజ్ చాకో రెండు చూపిస్తుంది, బికాస్ దే బోత్ స్టార్ట్ విత్ ఓఆర్. సో నాకు ఇలా ఆటో సజెస్ట్ ఫీచర్ అనేది ఎక్సెల్ 365లో వాళ్ళు యాడ్ చేశారు. ఓల్డర్ వెర్షన్స్లో ఇట్లా ఉండదు, మీరు టైప్ చేయడానికి అవదనమాట. మీరు ఓన్లీ సెలెక్షనే చేసుకోవచ్చు లేదా ఫుల్ ప్రోడక్ట్ మీరు టైప్ చేయాలి. సో అది
ఈ సింపుల్ ట్రిక్. వాళ్ళు కనుక ఆ సినిమాలో ఈ ట్రిక్ వాడారనుకోండి, వాళ్ళకి సర్ప్రైజ్ ఏమి ఉండదు. వాళ్ళు అనుకున్న సుబ్బారావో, రంగారావో, అప్పారావో ఎవరైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళే వచ్చి ఉండేవాళ్ళు. సో అదైతే ఈ ట్రిక్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఎగ్జాంపుల్ ఫైల్ కావాలి, జస్ట్ నాకు ఇది ప్లే చేసి చూసుకుంటాను ఎక్స్ప్లెయిన్ కోసం అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో చూడండి, ఫైల్ లింక్ అయితే ఉంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా దీన్ని ఒక నలుగురితో పంచుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అట్లాగే మీరు ఇక్కడ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను మిమ్మల్ని మళ్ళీ వేరే ఏదైనా వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.